మీరు ఈరోజు చదువుకునే విద్యార్థినులు చదువు పూర్తయినాక 2 ప్రధానమైన రోల్స్లోకి మీరు వెళ్ళబోతున్నారు. మొదటి రోల్ తల్లులు తండ్రులు కాబోతున్నారు. రెండవ రోల్ మీరు అధ్యాపకులు కాబోతున్నారు. రెండూ చాలా విలువైన పాత్రలే. తల్లి తండ్రులుగా మారిన తర్వాత మీకు పిల్లలు కలుగుతారు. ఆ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఈరోజు ఆడపిల్లలకి ఈ దేశంలో అభద్రతా పరిస్థితి ఉన్నది అంటే దీన్ని తొలగించడానికి మన తరం ప్రయత్నం చేయకపోతే మీ పిల్లల తరం కూడా అనుభవిస్తుంది. మొదటి తరంలో ఉన్న వాళ్ళ కింద లెక్క నేను కానీ, మన ప్రిన్సిపాల్ గారు కానీ, రిటైర్ అయినట్టు నా 2 మిత్రులు కానీ 60-70 దాటిన వాళ్ళం. మీరు ఇంకా మా తర్వాత తరం కాదు, ఆ తర్వాత తరములు మీరు. నేను ఆ తర్వాత తరానికి కూడా భద్రత గురించి మాట్లాడుతున్నాను. మా సమస్య కానీ అయితే ఇంకా 10 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది మా పని. ఆ సమస్య కాదు ఇది. ఈ దేశ ప్రజలందరి సమస్య గురించి మాట్లాడుతున్నాం. మన పిల్లలు భద్రంగా జీవించాలి. మన ఆడపిల్లలకి భయం లేకుండా ఉండాలి. ఒక పక్క కలకత్తాలో వైద్య విద్య అభ్యసిస్తున్న అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి, అసలు 36 గంటలు డ్యూటీలు ఉండడమే ఒక దుర్మార్గమైన విషయం. ఇప్పటికీ ఇంకా వైద్య విద్యలో 36 గంటల డ్యూటీలు, 72 గంటల డ్యూటీలు ఉన్నాయి. ఇంకా కొన్ని వృత్తుల్లో ఆదివారం సెలవు లేకుండా వృత్తులు ఉన్నాయి. పోలీసు వృత్తి ఉదాహరణకి ఆదివారం సెలవు లేదు. ప్రపంచమంతా 8 గంటల పనిదినానికి 6 రోజులు పనిదినం కాదు, 5 రోజులకి 4 రోజులకి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఇంకా 24 అవర్స్ డ్యూటీలు, 36 గంటల డ్యూటీలు, 72 గంటల డ్యూటీలు, వారం 7 రోజుల పనులు ఇంకా ఉండడం అనేది మానవ జాతి కలంకం. ఉన్నాయి అట్లా. ఆ అమ్మాయి అన్ని గంటలు పనిచేసిన తర్వాత అలసిపోయి సెమినార్ హాల్లో నిద్రపోతూ ఉంటే హాస్పిటల్ లోపలే అటువంటి అఘాయిత్యం జరగడం ప్రమాదం కదా, చాలా ప్రమాదం అది. సరే, అక్కడ జరిగిన సంఘటనలన్నీ చూస్తే ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ యొక్క వైఫల్యం, కలకత్తా పోలీస్ కమిషనర్ వైఫల్యం క్లియర్గా కనపడుతున్నాయి. వాళ్ళని కాపాడడానికి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ప్రయత్నాలు కూడా కనపడుతున్నాయి. ఒక పక్క ఆ సంఘటన దేశాన్నంతా ఆందోళనకు గురి చేస్తూ ఉంటే 3 రోజుల నాడు మహారాష్ట్రలో 2 అమ్మాయిల్ని, చదువుకుంటున్న పసిపిల్లల్ని, ఆ విద్యాలయంలోనే పనిచేస్తున్న వాచ్మెన్ లైంగిక అకృత్యం చేసి ఇబ్బంది పెట్టడాన్ని ఏం తెలియజేస్తుంది? 2012లో నిర్భయ కేసు జరిగింది, 2019లో దిశ కేసు జరిగింది, 2024లో అభయ కేసు జరిగింది. ఇప్పుడు ఒక్క రోజుకి 90 అత్యాచారాలు జరుగుతున్నాయి మన దేశంలో. 90. ఎన్ని అత్యాచారాలు ఇటువంటి నోటీసు లేకుండా గడిచిపోతున్నాయి. నెల 15 రోజుల క్రితం ముసుమరిలో హై స్కూల్ చదువుతున్న అమ్మాయిని అదే స్కూల్ ఆ మగపిల్లలు అత్యాచారం చేయటం కాకుండా చచ్చిపోతే శవాన్ని మాయం చేయటంలో తల్లిదండ్రులు సాయపడటం ఏ రకమైన కార్యక్రమం అంటారు ఇది? ఇంతవరకు శవం దొరకల. ముక్కలు చేసి కృష్ణానదిలో వేసారనుకుంటున్నారు. కృష్ణానదిలో వేస్తే చేపలు తినేసి ఉంటాయి, ఇంక శవం ఎప్పటికీ దొరకదు. నేరస్తుల్ని కాపాడడానికి వ్యవస్థ ప్రయత్నం చేయటం దుర్మార్గం. మనం మన ఓట్ల ద్వారా నిర్మించుకున్న రాజకీయ వ్యవస్థ మన కోసం పనిచేయకుండా నేరస్తుల కోసం పనిచేయటం ఏంటి? బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ జరిగిన యాక్టివిటీ మీద ఎటువంటి సానుభూతి లేదు నాకు. వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షించబడాల్సింది. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నాకు అనవసరం. ఈ దేశ పౌరుడిగా నేనైనా మీరైనా ఇటువంటి హెయినస్ క్రైమ్, నికృష్టమైన క్రైమ్ని ఖండించాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఎంతో హుషారుగా ముందుకొచ్చి ఆ కేసును వాళ్ళని ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వీళ్ళే వీళ్ళ గవర్నమెంట్ మహారాష్ట్రలో ఉంటే పత్రికల్లో వార్తలు రావు, సుప్రీంకోర్టు చెల్లించదు,
పోలీసుల మీద చర్యలు ఉండవు. 2 చోట్ల ఒకే రకంగా జరిగినాయి. తల్లిదండ్రులు వస్తే కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధపడాల. అక్కడ చనిపోయిన అమ్మాయిని చూడడానికి అనుమతించమంటే కొన్ని గంటల పాటు అనుమతించాల. నిన్న కాకమున్న దిశ కేసులో మా అమ్మాయి కనపడడం లేదని తండ్రి పోయి పోలీస్ స్టేషన్లో చెప్తే ఏమో ఎక్కడ పోయిందో ఒక రకంగా ఎక్కసెక్కంగా నవ్వుతూ ఎవరు అబ్బాయితో కలిసి తిరగడానికి పోయి ఉంటుందని అర్థం వచ్చేటట్టు ఇలా మాట్లాడిన పోలీసులకు ఏం సంస్కారం ఉందనుకోవాలా? ఒక తండ్రి తల్లి ఆవేదన అర్థం చేసుకోలేరా? సెన్సిబిలిటీ ఉండదా మనుషులకి? అంత సెన్సిబిలిటీ లేకుండా వృత్తుల్లోకి ఎందుకు వచ్చారు వాళ్ళు? అలా మాట్లాడిన అదే పోలీసులు 4 రోజుల్లో నిందితులను పట్టుకొని చంపేసినాక ఈ జనమందరూ నిరాజనం పెట్టారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మీకు అర్థమవుతుందా? పోలీసుల పని నేరారోపణకు గురైనటువంటి వారు నేరం చేశారో లేదో పరిశోధన చేయడమే. దానికి శిక్షలు విధించడం, విధించకపోవడం, ఎంత శిక్ష విధించాలి అనే పని న్యాయాధీశులే చేయాలి, పోలీసులు చేయకూడదు. నేను ఈ మాట చెప్పడానికి బలమైన కారణం ఏంటంటే పోలీసులు ఈ దేశంలో నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితి కానీ ఉంటే ఇప్పటికంటే మెరుగ్గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసే సమస్య లేదు ఈ దేశం. రాజకీయ బాసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటారో వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. ఇప్పటికే మీకు ఈ దేశంలో తెలుసో సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అపోజిషన్ లీడర్స్ మీద కేసులు పెట్టమంటే పెడుతుంది. అపోజిషన్ పార్టీలో ఉన్న నేరస్తులు లేదా నేరాలు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్తే అందరూ పునీతులు అయిపోతారు. అది ఈ రోజున్న ఈ పరిస్థితిలో న్యాయాన్యాయాలు అమలు చేయటం పని పోలీసులకు అప్పచెప్తే రేపొద్దున నువ్వో నేనో గిట్టకపోతే అధికారులు ఉన్న వాళ్ళకి మన మీద కేసు పెట్టి జైల్లో పడారని ఏం గ్యారెంటీ ఉంది? వాళ్ళకి ఇవ్వకూడదు అది ఆ పని. ఉన్నంతలో ఈ దేశంలో ఉన్న మేర కన్నా కొంచెమన్నా సజావుగా ఉన్నది న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ 100% సజావుగా లేదు, కానీ ఉన్నంతలో అది మేలు. వాళ్ళ చేతికి అప్పచెప్పాలి. మనం అడగాల్సింది ఏంటంటే ఎవరు నేరస్తులో వాళ్ళని పట్టుకోండి. ఎవడో ఒకరిని నేరస్తులని చెప్పి వాడిని ఇంప్లికేట్ చేసి వాడిని కాల్ చేసి చంపేసి ఇంకైపోయిందని అసెప్ట్ చేయటం కాదు. ఆ పని చేస్తారు. ఆయేషా మీరా విషయంలో ఎవడో ఒకరిని పట్టుకొచ్చారు, లోపల పెట్టారు. 3-4 ఏళ్ళు గడిచినాక వాడు నేరస్తులు కాదని బయటపడదు. ఇప్పుడు ఆడికి పోయిన 3 ఏళ్ళ జీవితాన్ని మీరు ఇస్తారా? మీరు ప్రభుత్వం ఇస్తుందా? ఎంత సీరియస్ విషయం అది. తీవ్రమైన నేరం చేశామనే పేరుతో ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేస్తే ఉరిశిక్ష చేసి అమలు చేసిన తర్వాత ఆ నేరం చేయలేదని తెలిస్తే ఏం చేస్తారు? అందుకనే 160 దేశాలు ఈ ప్రపంచంలో ఉరిశిక్షను రద్దు చేసినాయి. ఇట్లాంటి పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. మనుషుల జీవితాలు తొలగించే హక్కు మనకు లేదు. ప్రాణం ఇవ్వలేని వాడికి ప్రాణం తీసే హక్కు లేదు. ఆ పని చేస్తే దేవుడు చేయాల. ప్రాణం దేవుడు ఇస్తే ప్రాణం తీసుకెళ్లాల్సిన దేవుడు అంతే. మనుషులుగా పని లేదు. ఇక ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అనుకుంటే బయట జన్మలో కలవకుండా లోపల పెట్టు. అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు సమాజంలో తక్కువ మందే ఉంటారు. వాళ్ళ వరకైతే జైలు సరిపోతాయి. కానీ అట్లా లేదు. ఈరోజు 2 కోట్ల కేసుల్లో అండర్ ట్రయల్స్ కింద జైళ్ళల్లో మామూలు జనం ఉన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలు. డబ్బున్న వాళ్ళందరూ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినారు. డబ్బుంటే చాలు. డేరా బాబా హర్యానా ఆడపిల్లల విషయంలో కేసు పెడితే ఆయన మీద పోయిన సంవత్సరం 243 రోజులు బయటే తిరిగారు. 365 రోజులు. వాడు ఒక హీనుడు. పేరుకు బాబా పెట్టుకుంటూ బాబాను అవమానపరుస్తాడు. ఆ హీనుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తే కేసు పెట్టి ప్రూవ్ అయ్యి జైల్లో పడ్డాక అన్ని రోజులు బయట ఉండడం ఏంది? ఈ మధ్య ఉత్తరప్రదేశ్ హత్రాసులో ఇంకో బాబా కొన్ని వేల మందిని పోగేశాడు. అతని చరిత్ర మంచిది కాదు. ఆశారాం బాబు అని ఇంకొకడు ఉన్నాడు, చిన్నపిల్లలను రేప్ చేసిన వాడు.
ఏంది వీళ్ళందరూ బాబాలని పేర్లు పెట్టుకుని మన మర్యాదలు తీస్తూ ఉంటారు? ఇట్లాంటి ఎదవలు అందరినీ బయట ఎందుకు తిరగనియాలి? వీళ్ళని లోపల పెట్టాలా, బయట తిరగని కూడా తెలియని సంఖ్య తక్కువ వాళ్ళు కాబట్టి లోపల పెట్టవచ్చు. కానీ అమాయకులుగా ఉన్న వాళ్ళు, బెయిల్ తెచ్చుకోవడం చేతగానటువంటి వాళ్ళు 2 కోట్ల కేసుల్లో లోపల ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ పీరియడ్ దాకా లోపల ఉన్నారు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డెనీడ్. న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించినట్టే. అది పరిష్కారం కావాలంటే ఎక్కువ మంది న్యాయాధీశులను పెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి గబగబా పరిష్కారం చేయాలి. అసలు ఈరోజు పెండింగ్ ఉన్న కేసుల్లో సగానికి సగం కేసులు ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద పెట్టుకున్నవే. ఆ డిపార్ట్మెంట్లు కలిసి కూర్చుంటే 1 కోటి కేసులు రద్దు అవుతాయి. ఎందుకు కూర్చొని రద్దు చేసుకోరు మీరు? మీ అందరికీ జీతాలు మేమే కదా ఇస్తున్నాం. మా జీతాలు దిగమింగి మీరు కేసులు పెట్టుకుని కూర్చుంటారా? 1 కోటి కేసులు. మీకే అనుమానం అక్కర్లా, నాకు తెలిసిందే బోర్డు ఉన్నాయి. భూములకు చుక్కలు పెట్టి రైతులు ఎంతమందిని ఇప్పుడు తిప్పుతున్నారో కోర్టులకు చెప్పనలివి కాదు. ఒక జడ్జిమెంట్లో ఒక సర్వే నెంబర్ బదులు ఇంకొక అంకె మారితే 20 ఏళ్ళ నుంచి కోర్టులకు తిరుగుతున్నాడు ఒక అతను. తిరుపతిలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎంఆర్ఓకి 10 లక్షలు ఇవ్వమంటే నేను ఇవ్వలేను సార్ అన్నందుకు వాడి పట్టా భూమికి పక్కన కుంట అని రాశాడు. కుంట ఒక్క పదం అవుట్ అయిపోయింది వాడి పని. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, న్యాయం జరగదు. ఇట్లాంటివి ఇన్ని చెప్తాను. ఒక్క మాటతో పరిష్కారం అయ్యేవి. ఎందుకు కోర్టుల్లో కేసులు పెండింగ్ పెడతారు? ప్రజలు ఎందుకు తిప్పలు పెడతారు? అదే విషయము ఈ అత్యాచారాల విషయంలో కూడా జరుగుతుంది. జరిగే అత్యాచారాల్లో 60% రిపోర్టే కావు. అవి బయటపడితే మా పరువు వద్దని. అది ఒక బలం నేరస్తులకి. నేరస్తులను బుక్ చేసి బొక్కలో పడేస్తారని భయం లేదు వాళ్ళకి. న్యాయం అనేది జరగడం సత్వరంగా జరగనందువలన 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసు నడిస్తే మనం తప్పించుకోగలమన్న ధైర్యం వస్తుంది నేరస్తులకి. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బాను అనే ఒక అమ్మాయి గర్భవతి, 3 ఏళ్ళ బిడ్డ కూడా ఉండడానికి బంధువులందరూ దాడులు జరుగుతుంటే పారిపోతూ ఉంటే ఒక పెద్ద మూక వెంటబడి అందరినీ చంపేసి ఈ అమ్మాయి మీద అత్యాచారం గ్యాంగ్ రేప్ చేస్తూ ఉంటే 3 ఏళ్ళ పసిబిడ్డ భయపడి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు డిస్టర్బెన్స్ కింద భావించిన ఒక దుండగుడు ఆ అమ్మాయిని గరగర తిప్పి తలకాయని రాయికేసి కొడితే టెంకాయ పగిలినట్టు పగిలింది తలకాయ. ఈమె కూడా చచ్చిపోయింది అనుకుని వెళ్తే బతికింది. 20 ఏళ్ళు పోరాటం చేసింది అమ్మాయి. చివరికి 11 మందికి జైలు శిక్ష పడేటట్టు చేసింది అమ్మాయి. ధైర్యాన్ని మెచ్చుకోవాలి. 11 మందికి శిక్ష పడితే పోయిన సంవత్సరం ఆగస్టు 14వ తేదీన సత్ప్రవర్తన పేరుతో ఈ ఎదవలందరినీ వదిలింది ఆ ప్రభుత్వం. ఒక ఎమ్మెల్యే దగ్గర నుండి వదిలించినాడు. ఆ ఎమ్మెల్యే ఇచ్చిన కితాబు మీరు ఆశ్చర్యపోతారు. నాకైతే కులాలు ఏం లేవు, అతను మాట్లాడాడు కాదు చెప్తున్నా. ఈ 11 మంది సచ్చీలురైన బ్రాహ్మణులు వీళ్ళు అట్లాంటి తప్పుడు పనులు చేయరని కితాబు ఇచ్చారు. బ్రాహ్మణులు అయితే తప్పుడు పనులు చేయరని చెప్పినట్టు. తప్పుడు పనులు ఎవరైనా చేస్తారు, మంచి పనులు ఎవరైనా చేస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. అట్లాంటి కితాబిచ్చి ఆ 11 మంది బయటకు వస్తే దండలేసి స్వీట్లు పెంచినారు. ఒక ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, ఒక పార్టీ యొక్క ఆధ్వర్యంలో. ఇటువంటి నీచులు, నేను చిన్న మాట వాడా, ఈ దేశాన్ని పరిపాలించడానికి హక్కు ఉందా వీళ్ళకి? పందులని దున్నపోతులను తిట్టాలనిపిస్తుంది మీకు. అవి అవమానం ఫీల్ అవుతాయి. ఇలా వాళ్ళతో పోటీ పోలిస్తే పందులతో మేలు జరుగుతుంది, దున్నపోతులతో మేలు జరగద్దు, ఈ కొడుకులతో మేలు జరగదు. నాశనం చేసేటోళ్ళు వీళ్ళందరూ దేశాన్ని. ఇట్లాంటి వాళ్ళు పరిపాలించడానికి మనం వీళ్ళకి అధికారం ఇచ్చాం అనే క్వశ్చన్ మనకు రాదా? వయోజనులమైన ఓటు హక్కు వచ్చింది మనకి. ఓటు హక్కు వచ్చి గెలిపించడానికి వస్తున్నాం. మన తరఫున పనిచేయకుండా దొంగల తరఫున పనిచేస్తున్నారు ఏందిళ్ళు అనే క్వశ్చన్ రావాలి కదా.
అందుకనే నేరస్తులను పట్టుకోవాలి, సత్వర న్యాయం జరగాలి. ఇప్పుడున్న చట్టాలే అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. ఎటువంటి నేరానైనా శిక్షించడానికి పనికొచ్చే చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ఆ నేరం ఎంత శిక్షను ఆశిస్తే అంత శిక్ష విధించండి. ఆ శిక్షలు సంస్కరించబడడానికి, మనుషుల్ని చంపడానికి కాదు. అట్లా చంపడం మనం మొదలెడితే ఈ దేశంలో 140 కోట్ల మంది ఏదో తప్పు చేసిన వాళ్ళే. అసలు జైలు చాలు. శిక్షలన్నీ సంస్కరించడానికే ఉండాలి. నువ్వు పగ తీర్చుకోవడం కుదరదు. 200 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి వెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే సాధ్యమవుతుందా? మనకు నష్టం చేసిన డయ్యర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడూ చచ్చిపోయారు. ఇప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు మనకేం చేయాల? ఎట్లా పగ తీర్చుకోవాలి మీరు? ఆస్ట్రేలియాలకు దక్షిణాన ఉండే చిన్న దీవి తాస్మానియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ నేటివ్స్గా ఉన్న ఒక్కరిని బతుకని కూడా చంపేశారు. ఎట్లా పగ తీర్చుకోవాలి వీళ్ళ మీద? ఎక్కడో బ్రిటన్లో ఉన్నటువంటి తెల్లోళ్ళు అమెరికాకి వెళ్ళి ఆక్రమించి ఆ దేశాన్ని, అక్కడ ఉండే రెడ్ ఇండియన్స్ మొత్తాన్ని చంపేసి నరహంతలు ధరాధిపతులై, నరహంతలలో ధరాధిపతులై 1,00,000 మంది మిగిలారు రెడ్ ఇండియన్స్. ఇప్పుడున్న అమెరికా వాళ్ళ మీద ఎట్లా పగ తీర్చుకోవాలి? వీళ్ళేమో చంపిన వాళ్ళు కాదు, చంపిన వాళ్ళందరూ చచ్చారు. పగ తీర్చుకోవటం అనేది మానవ జాతికి కుదరదు. సంస్కరించుకుంటూ పోవాల్సిందే. ఈరోజు నేరస్తులుగా ముద్రపడిన వాళ్ళని ఇప్పుడు బజార్లో వదిలితే ప్రమాదం కాబట్టి లోపల పెట్టండి. లోపల సంస్కరించాలి. తిరిగి నేరస్తులుగా మారేటట్టు ఉండకూడదు. మన జైళ్ళన్నీ నేరస్తులు సృష్టించే కేంద్రాలు. మీకు డౌట్ అక్కర్లేదు. ఒక మామూలు వ్యక్తి అన్యాయంగానో న్యాయంగానో శిక్షకు గురై జైల్లో పెడితే కరుడుగట్టిన నేరస్తులుగా మారి బయటకు. చాలా క్లియర్ విషయం అది మనకు అర్థమవుతుంది. నీకు అదే స్వీడన్ కానీ, నార్వే కానీ, ఫిన్లాండ్, డెన్మార్క్ చోట్ల జైలు ఎట్లుంటాయంటే, నా మిత్రుడు ఒకడు చెప్పాడు నాకు, సకల సౌకర్యాలతో జైళ్ళు ఉంటాయి. అడిగాడు ఇతను, ఇంత సౌకర్యంగా జైలు నుండి కొడుకులందరూ మళ్ళీ వస్తారు కదా రాని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఏమి రారు సార్ అట్లా, బయట ఇళ్ళ కంటే బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇళ్ళకి స్వేచ్ఛ ఉండదు బయటికి పోవడానికి. ఈ దేశ జనం, ఈ 4 దేశాల జనం స్వేచ్ఛను కోరుకుంటారు. మరలా తిరిగి జైలుకి వచ్చేటోళ్ళు మా దగ్గర 1% కూడా లేరు. అనేక దేశాల్లో 10, 20, 30% కూడా ఉన్నారని చెప్పారు. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డీల్. ఇక్కడ నేరస్తు నుంచి ముద్రపడి జైల్లో పడి బయటకు వచ్చినా కూడా ఇదే నేరాలని పదే మన పోలీసులు చేయిస్తారు. ఏ విధంగా మళ్ళీ జేబు దొంగతనాలు చేయిస్తారు. ఇలా దొంగతనాలు కన్నాలేసి చేసేటప్పుడు మళ్ళీ అవి చేయిస్తారు. ఇక వాడిని నేరం వదులుకొని బతుకుతారంటే బతకనేరని అట్లా తయారవుతుంది వ్యవస్థ. ఆ విధంగా రాటన్గా మారింది, కుళ్ళిపోయేటట్టు తయారైంది. ఈ బ్యాక్డ్రాప్లో మనం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్లో పోలీసులే న్యాయ నిర్ణేతలుగా మారని మనం అడగకూడదు. దిశ కేసులో పోలీసుల న్యాయ నిర్ణేతలై 4 ఎన్కౌంటర్ చేసి చంపేశారు. చంపగానే ఉద్యమం మొత్తం చల్లారిపోయింది. దిశ కేసు లాంటి ఆగినాయా? మళ్ళీ 2024లో జరిగిందిగా, 5 ఏళ్ళ తర్వాత. నిర్భయ కేసులో తీవ్రమైన చట్టం చేశాంగా. ఆ చట్టం చేసే టైంలో చట్టంలో ఉన్న ఒక లోపం నేను చెప్తా చూడండి. 4 నేరస్తుల్లో ఒక నేరస్తుడు మైనర్ అనే పేరుతో రాయితీ ఇచ్చారు. వాడు మైనరే కావచ్చు, 18 ఏళ్ళ లోపే కావచ్చు. ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయగలిగిన శారీరక నిర్మాణము, శారీరక ధర్మం ఉంటే డాక్టర్తో పరీక్ష చేయించి వీడు అత్యాచారం చేయగలిగే స్థితిలో ఉన్నాడని గుర్తించినాక వాడు మైనర్ ఏంది, మేజర్ ఏంది బొక్కలేయాల్సిందే. ఆ చట్టంలో లోపం అది. వాడు తప్పించుకున్నాడు. లోపల పడ్డ వాళ్ళలో ముఖేష్ అని ఒకడు ఉన్నాడు, నేరస్తుడు. అతను ఇంటర్వ్యూ చేయడానికి ఒక టెలివిజన్ నెట్వర్క్ ఆమె వెళ్తే, నేను మగాన్ని, అవు కరెక్టే, మాకు అర్థమవుతూ ఉంది, నీ ముఖం చూస్తేనే తెలుస్తూ ఉంది, నేను మగాన్ని, నేను రేపులు చేస్తా, రేపు చేస్తే చేయించుకోవాలా, ఎదురు తిరగకూడదు, తిరిగితే చంపేస్తా అని మాట్లాడినాడు. అందుకు తక్కువేం మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించినా అంటాడు ఒకడు, నేను నిన్ను ప్రేమించలేదు అంటది అమ్మాయి, అయితే నేను ముఖాన్ని యాసిడ్ పోస్తా అంటాడు, నీ గొంతుకు వస్తాను అంటాడు, నేను చంపుతాను అంటాడు, నేను రేపు చేస్తా అంటాడు.
ఎక్కడ మూలాలు ఉన్నాయో చూడమా మనము. వాడంతలో మాట మాట్లాడితే ముఖేష్ అనేటోడు సుప్రీంకోర్టు లాయర్ ఒకతను ఏం మాట్లాడుతున్నాడు వినండి. అలా గౌరవనీయమైన వృత్తి అయింది. ఈ అమ్మాయికి రాత్రి 9 గంటలప్పుడు ఏం పని అన్నాడు. నా కూతురు కానీ రాత్రి 9 గంటల దాకా బయట ఎక్కడైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు, బంధువుల ఇంటికి వెళ్ళు, లేటుగా ఇంటికి వస్తే నేనే నా కూతురుని నా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి కృష్ణాల బస్సు నిప్పెడతా అన్నాడు ఈ లాయర్. ఆ ముఖేష్ గారికి ఈ లాయర్ గారికి ఏం తేడా ఉంది? మనస్తత్వం ఏమి లేదు. వాడు లోపల ఉన్నాడు, వీడు బయట ఉన్నాడు. ఇట్లాంటి ఎదవ సంతంతా ఈరోజు మన చుట్టూ ఉంది. మూల కారణం ఇలాంటి అన్యాయాలు జరగడానికి మూల కారణం కేవలం పోలీస్ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో పరిపాలించే వాళ్ళు మాత్రమే కాదు. మూల కారణం వ్యవస్థలో ఉంది. పురుషాధిక్య భావజాలం, పితృస్వామ్య భావజాలం. మేము మగవాళ్ళం డిఫరెంట్, ఆడవాళ్ళు మాకు ఆస్తులు, డబ్బు చుట్టూ నేరాలు జరుగుతాయి, ఆస్తుల చుట్టూ నేరాలు జరుగుతాయి, బంగారం చుట్టూ నేరాలు జరుగుతాయి, స్త్రీల చుట్టూ నేరాలు జరుగుతాయి. స్త్రీలు కూడా ఆస్తులు అనుకుంటున్నారు. కాబట్టి మేము చదువుకునేటప్పుడు 50 ఏళ్ళ నాడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఆడవాళ్ళకి చదువు అవసరమా కదా అని డిబేట్లు పెట్టినారు మా టీచర్లు. ఈరోజు ఆ డిబేట్కి ఏమన్నా ప్రాసంగికత ఉందా? చదువుకోవాలి ఆడవాళ్ళు, తప్పదు. ఆడవాళ్ళు కూడా పనిచేయాల్సిందే. గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఉపాధో. భార్యాభర్త ఇద్దరు సంపాదించకపోతే కుటుంబాలు నడిచే పరిస్థితే లేదు. ఇప్పుడు భార్య కూడా పనిచేస్తే ఎంత ఉదార స్వభావం ఉన్న భర్తలు తయారైనారు తెలుసా? నువ్వు కూడా పనిచేసి సంపాదిస్తావు కాబట్టి కట్నంలో రాయితీ ఇస్తారట. కట్నంలో రాయితీ. కట్నం పోవాలంటే ఒకటే మార్గం, తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆస్తులు ఇవ్వదలుచుకుంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా. అప్పటిదాకా వరకట్నం ఈ దేశంలో పోనే పోదు. నా డిక్లరేషన్ అది. కాబట్టి మీరైనా రేపు పొద్దున మీ అమ్మ నాన్నలతో పోట్లాడాల్సి వస్తే మీ తమ్ముడికో మీ అన్నకో పంచి ఇచ్చినట్టు మీకు పంచిమని అడగండి. మీరేం మీ తల్లిదండ్రులు ధిక్కరించడం లేదు, ప్రేమతోనే మాట్లాడుతున్నారు. రేపొద్దున భర్త పనికిమాలను ఎదవైతే వాడిని వదిలే వీళ్ళు నెత్తనొచ్చి పడాల్సి వస్తున్నావు. నీకు ఆస్తి సగం పంచిస్తే నీ సొంతంగా బతుకుతావు. ఈరోజు ఎన్ని చోట్లండి మన ఆడవాళ్ళు పనిచేస్తూ జీతాలు సంపాదిస్తూ మొత్తం పట్టుకెళ్ళి భర్తలకు ఇస్తున్నారు. భర్తలకు ఇచ్చి సిటీ బస్సులో ప్రయాణం చేయడం పైసలు అడుక్కుంటున్నారు. ₹1,00,000 జీతం ఇచ్చి. నాకు తెలిసిన టీచర్ అమ్మ ఎంతమ్మ అంటే 1,00,000. ఎక్కడంటే బ్యాంకులో ఉంటుంది, ఏటీఎం కార్డు ఉంది. ఎక్కడుందమ్మంటే నా భర్త దగ్గర. మరి నీకు అవసరమైన డబ్బులన్నీ అడుక్కుంటాను, నేను అడుక్కుంటా. బయట బజార్లో అడుక్కునేటోళ్ళకి నీకేం తేడా ఉంది? కొంతన్నా పక్కన పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవడానికి లేదు, మొత్తం తెచ్చేయాలి. అప్పుడు ఎవరు కట్టం రాయితీ ఇచ్చినారు, అందుకే గుర్తుపెట్టుకోండి. ఇందుకోసం ఇచ్చినారు. ఇది నవ్వే సబ్జెక్టు కాదు. తరతరాల నుంచి ఆధిక్యత ఉంది. వెనక్కి వెళ్ళి చూడండి, చరిత్రలోకి వెళ్ళి. స్త్రీకి స్వతంత్రం అక్కర్లేదని చెప్పింది ఒక గ్రంథం. చిన్నప్పుడు తల్లిదండ్రులు, మధ్య వయసులో భర్త, ముసలి వయసులో కొడుకులు, కూతురులు కాదు కొడుకులు నిన్ను పోషిస్తారు. నీకు స్వతంత్రం అక్కర్లేదన్నారు. కుదురుద్దా ఇప్పుడు? అసలు స్త్రీలకు చదివే అక్కర్లేదు బాగున్నారు. గార్గి యాజ్ఞవల్కుడితో చర్చిస్తూ ఉంటే ఏమో ప్రశ్నలకు జవాబు చెప్పలేక గడ్డమైన తనకలాడుతూ ఉంటే ఇంకొక మాట మాట్లాడితే నీ మెడకాయ మీద తలకాయ ఉండదని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఏ పెద్ద మనిషి ఆయన? మాట్లాడుతుంది అమ్మాయి, చేతనైతే జవాబు చెప్పు, లేకపోతే తలకాయ ఉంచు. నువ్వు గార్గి యాజ్ఞవల్కుడు మహర్షి అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? మాట్లాడినారు అట్లా. ఆ అమ్మాయి ఆపాల్సి వచ్చింది మాట్లాడడం, లేకపోతే మెడకాయ నరికిస్తానట పెద్ద మనిషి. చరిత్రలో ఉన్నాయి మనకు అట్లాంటి ఘటనలు. శూద్రుడు శంభూకుడు తపస్సు చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణు యువకుడు మరణిస్తే ఈ మరణానికి కారణం వాడు తపస్సు అని చెప్తే ఋషులు చెప్పినారు ఆ మాట. చెప్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని ఎగదోలి పంపించినారు వీళ్ళు, ఈ పెద్ద మనుషులు. ఏం చేయాలని అన్నాడు పాపం అమాయకుడు శ్రీరామచంద్రుడు. అలా చెప్తే తింటాడు. అవి ఏమి చేసేది ఏముంది రామా, నువ్వు వాడు తపస్యాత్రుడు గడ్డం పెట్టుకున్నాడు, వాడు మెడకాయ నరికిపారి వెళ్ళిపోయి నరికేసి. శూద్రుడు చదువుకుంటే మెడకాయ నరికినారు చరిత్రలో. ఇప్పుడు మన దేశంలో ఉండేది 52% కాదు, 52 + 8 + 4, 52 బీసీలో, 8 రెడ్లో, 4 కమ్మలో ప్రధానమైన వర్గాలు వీళ్ళందరూ శూద్రులే.
ఇంకా 18% పంచములో, ఎస్సీలో, 8% ఎస్టీలో. ఎవరికి చదువు అక్కర్లేదన్నారు. ఇంకెవరికా చదువు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురికి అన్నారు. ఎంతెంత చదువు అంటే వైశ్యులకి లెక్కలు రాసుకునేంత చాలు అన్నారు, రాజులకి చట్టాలు తెచ్చి చదువుకునేంత చాలు అన్నారు, మొత్తం చదువంతా మాకే ఉండాలన్నారు బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రాహ్మణుల మీద నాకేం కోపం లేదు, మీరు దయచేసి అట్లా అనువదించొద్దు నా మాటల్ని. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. నాకు కులాలు లేవు, అసలు అనవసరం ఈ కులాలు అక్కర్లేదనే దానికి నాకు సాక్షాధారంగా ఉన్న డేటా ఈరోజు నా దగ్గర ఉంది. 3 లక్షల ఏళ్ళ డేటా నా దగ్గర ఉంది. 3 లక్షల ఏళ్ళ క్రితం ఈరోజు మనం మాట్లాడుకునే హోమోసెపియన్స్ అనేవాళ్ళు ఆఫ్రికాలో మొరాకో అనే దేశం దగ్గర స్టార్ట్ అయినారు. జెనెటిక్ స్టడీస్ బయట పెడుతుందని. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది హోమోసెపియన్సే. మనకంటే ముందున్న నియాండర్తల్ అనే మానవుల్ని, హోమో ఎరెక్టస్ అనే మానవుల్ని, హోమో డెనిసోనియన్స్ అనే మానవుల్ని అయిపోయినారు. మనం కొంతమందిని చంపినాం, కొంతమంది రోగాలతో చచ్చిపోయినారు. ఇప్పుడు మిగిలిందంతా మన జాతి హోమోసెపియన్స్. హోమో అంటే మానవులు, సెపియాన్స్ అంటే తెలివిగల్ల మానవులు. ఎంత తెలివిగల్ల మానవులు అంటే మనకున్న గొప్ప క్యారెక్టరు, ఎప్పుడూ సొల్లు కబుర్లు అంటే మనకి ఇష్టమో అది మన తెలివి. ప్రపంచమంతా సొల్లు కబుర్ల బ్యాచే ఉండేది. సొల్లు అంటే అంత ఇష్టం మనకి. సొల్లు సినిమాలు, సొల్లు టీవీలు, సొల్లు వాట్సాప్లో, సొల్లు ఫేస్బుక్లో. ఎత్తండి ఫేస్బుక్ లైకులు. వంకాయ కూర చేసుకున్నావా, బాగుందా, అదొక సబ్జెక్టు. వంకాయ కాదు టెంకాయ చేసుకొని తింటారు, అదొక సబ్జెక్ట్ కింద మాట్లాడతారు. సొల్లు టీ కొట్ల దగ్గర సొల్లు కబుర్లో ఎన్ని టీ కొట్లు వచ్చినాయి మనం కర్నూలు చుట్టూ చూసినారా? అదో పెద్ద కార్యక్రమం. ఇప్పుడు టీ తాగ అక్కడ ఏం మాట్లాడతారు? ఎప్పుడో కార్యక్రమాలు మాట్లాడతారా? సొల్లు. మానవ జాతికి సొల్లు ఒక లక్షణం. ఆ లక్షణం కలిగిన వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నాం 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మంది మొరాకో దగ్గర బయలుదేరినటువంటి వాళ్ళు కేవలం 2000 మంది ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఈ 2000 మంది ఎర్ర సముద్రం దాటగలిగారు. ఆ రోజు ఎర్ర సముద్రం లేదు, అక్కడ ఐస్ గడ్డగట్టి ఉంది, దాటి బయటకు వచ్చారు. అరేబియా దేశంలోంచి ఒక స్ట్రీమ్ మధ్యాసియాకు పోయింది, మరొక స్ట్రీమ్ మెసొపొటేమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యకు వచ్చింది ఇరాక్. మరొక స్ట్రీమ్ ఇండియా వైపు, పాకిస్తాన్ ఇండియా వైపు వచ్చింది, హరప్పన్ నాగరికత. ఆ మధ్యాసియాకు పోయిన వాళ్ళు కొంతమంది పడవరకు పోయినారు, మొత్తం పశ్చిమ యూరోప్కి. ఇంకొంతమంది సైబీరియాలోకి వచ్చినారు. సైబీరియాలోకి వచ్చినటువంటి వాళ్ళు రథాలు కనిపెట్టినారు, గుర్రాలను మంచిగా చేసుకున్నారు, కత్తులు కనిపెట్టినారు. ఆ బలంతో అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి ఇరాన్ మీదుగా ఇండియాకి వచ్చారు. వాళ్ళ పేరు ఆర్యులు. అప్పటికి 6000 ఏళ్ళ నుంచి ఉన్న హరప్పన్ నాగరికత శిథిల దశకు వచ్చింది. అప్పుడే ఆ చివరి దశలో ఆర్యులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు క్రీస్తుపూర్వం 2000 ఏళ్ళ నాడు. ఆ మిగిలిన కొంతమంది చంపినారు, మరి కొంతమంది తమలో కలుపుకున్నారు, ఇంకొంతమంది పారిపోయి కిందకు వచ్చినారు. ఇది ఒక స్ట్రీమ్. మరొక స్ట్రీమ్ సముద్రం ఒడ్డునే నడుచుకుంటూ దక్షిణ భారతదేశానికి వెళ్ళకంటే ముందే వచ్చింది. ఆ ముందే వచ్చిన వాళ్ళ వారసులు అతి కొద్ది మంది, 100 మంది మాత్రమే ఇప్పుడు అండమాన్లో ఉన్నారు, ఇంకెక్కడ లేరు. వాళ్ళతో ఈ పారిపోయిన హరప్పన్ నాగరికతలు కలిసి ద్రావిడులు తయారయ్యారు. ఈ తమిళనాడులో ఉండేవాళ్ళు, కేరళలో ఉండేవాళ్ళు, దక్షిణాంధ్ర, దక్షిణ కర్ణాటక నుండి వాళ్ళందరూ ఆ ద్రావిడులే. ఈ ద్రావిడులతో ఉత్తర భారతదేశం ఆక్రమించిన ఆర్యులకి మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మనమే, ఈ బ్రౌన్ కలర్ మంది. ఇప్పుడు ఈ హాల్లోనే మీకున్న జెనెటిక్ బేస్లోంచి ఆ ద్రావిడులుగా మారిన వాళ్ళు నేను చూపించగలను, ఆర్యుల యొక్క జీన్స్ ఉండే వాళ్ళని చూపించగలను, ఆర్యులకి ద్రావిడులకి సంకరమై పుట్టినటువంటి బ్రౌన్ వాళ్ళని చూపించగలను. నేను బ్రౌన్ ఈ సంకరంగానే నేను వీళ్ళిద్దరికి పుట్టినోళ్ళు. మనలో ఎక్కువ నల్లగా ఉండేవాళ్ళు ద్రావిడులకి వాళ్ళ జీన్స్లో తెచ్చినోళ్ళు, ఎక్కువ తెల్లగా ఉండేవాళ్ళు ఆర్యుల జీన్స్లో తెచ్చినోళ్ళు. ఈ హాల్లో నేను వర్గీకరణ నిమిషంలో చేయగలను. మన బ్యాక్గ్రౌండ్ అది. తిండి కోసము, రక్షణ కోసము మానవ జాతి ప్రయాణం చేసింది. ఆ పైకి సైబీరియాకి పోయిన వాళ్ళు బేరింగ్ జలసంధి మీదకి అమెరికా కొంతమంది పోయినారు, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఈశాన్య భారతంలోకి వచ్చినారు. వాళ్ళు చైనీస్ పోలికలు ఉంటాయి ఈశాన్య భారతంలో. ఇన్ని రకాల పోలికలు భారతదేశానికి ఎట్టొచ్చినాయంటే మైగ్రేషన్ వల్ల వచ్చినాయి. తిండి కోసము, రక్షణ కోసం పోయిన వాళ్ళు ఏ గ్రూపులతో ఎవడెవడు కలిసిపోయిన ఎవడికి తెలియదు.
టోటల్ సంకరమే. దానవీర సూర్ణకర్ణలో ఎన్టీ రామారావు చెప్పినట్టు మొత్తం సంకరంగాలమే అన్నాడు. కరెక్ట్ అది. ఇప్పుడు ఈ భూమి మీద 800 కోట్లు సంకరంగాలమే. సంకరం అంటే తిట్టు కాదు, అదొక ప్రకృతిలో జరిగిన క్రమము. అటువంటి కులము, మతము, ప్రాంతము, భాష ఏమీ లేకుండా సంకరమైన వాళ్ళమే నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా భాష గొప్ప అని ఎందుకు ఈ రంగం దుక్కుతారు బుద్ధిహీనులుగా? ఆ పేరుతో నా కులం గొప్ప అని పేరుతో పరువు హత్యలు ఎందుకు చేస్తారు తమ పిల్లల్ని? నా మతమే గొప్ప, నీ మతము హీనమని చెప్పిన మతం పేరుతో కొట్లాట్లు ఎందుకు పెడతారు ఈ దేశంలో? పెద్ద మనుషులారా, మీరు మొత్తం సంకరంగాలే. నేను చెప్తున్నా, నా దగ్గర డేటా ఉంది, హార్డ్ ఎవిడెన్స్. ఈ రోజున డార్వినియన్ థియరీకున్న హార్డ్ ఎవిడెన్స్, జెనెటిక్ ఎవిడెన్స్, ఇండిస్ప్యూటబుల్ ఎవిడెన్స్. అది క్వశ్చన్ చేయడానికి వీల్లేని ఎవిడెన్స్ ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది తెలిసినాకన్నా మనం బుద్ధి తెచ్చుకొని కలిసిమెలిసి బతకడానికి ప్రయత్నం చేయమా? చెయ్యం. మతాన్ని రెచ్చగొడతాం, దాన్ని ఓట్ల కింద మార్చుకుంటాం, మళ్ళా గెలుస్తూ ఉంటాం. చరిత్రకి అడ్డు నిలబడి ప్రయాణం చేసి మొత్తాన్ని చరిత్రని మహాప్రవాహం తొక్కి అవతల పడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నా శాపం కాదు అది, జరగబోయేది అది. ఇక్కడ నుంచి మొదలైన ఈ పురుషాధిక్య భావజాలం ఈరోజు మన ఇంట్లోకి వచ్చింది, మన స్కూళ్ళకు వచ్చింది, మన ఆసుపత్రులకు వచ్చింది, మన రాజకీయాల్లోకి వచ్చింది, మన సినిమాల్లోకి వచ్చింది. ఇక్కడ లేకుండా పోయింది. నేను మన ఇళ్లల్లో ఉన్న పురుషాధిక్యత, సినిమాల్లో ఉన్న పురుషాధిక్యత 2 ఉదాహరణలు చెప్పి మిమ్మల్ని ఈరోజు వదిలేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా వస్తారేమో. ఒక ఇంట్లో భార్యాభర్తతో అన్యోన్యంగా జీవిస్తుంటారు. అన్యోన్యం అంటే అర్థమేంటో తెలుసా? భార్యాభర్త ఇద్దరిలో ఒకరే మాట్లాడుతుండాలి. రెండో నోరు మూసుకుని ఊరుకుంటే అన్యోన్యం. దానికి ఇద్దరు మాట్లాడటం మొదలు పెడితే అన్యోన్యత ఉండదు. అటువంటి అన్యోన్యమైన దాంపత్యాలు మన దేశంలో 50% ఉన్నాయి. అన్యోన్యం. అపరిచితులతో కూడా మర్యాదగా ప్రవర్తిస్తాం మేము. పరిచయస్తులైతే ఇంకాస్త మర్యాద పెరుగుతుంది, స్నేహితులైతే ఇంకా మర్యాద పెరుగుతుంది, మిత్రులైతే ఇంకా పెరుగుతుంది. మిత్రుల కంటే మించిన వాళ్ళు భార్యాభర్తలు. కానీ సగం మంది భార్యాభర్తలు అపరిచితుల కంటే హీనంగా మారినారు, శత్రువుల కింద మారినారు. ఒకే రూపు కింద జీవిస్తారు, ఒకరినొకరు నాశనం చేసుకుని ఎట్లా చూస్తూ ఉంటారు. పేరుకి భార్యాభర్త. చాలా అద్భుతమైన దంపతి వ్యవస్థ మంది అంటాం. ఇటుంది మన దంపతి వ్యవస్థ. నచ్చకపోతే విడిపోవచ్చు కదా, ఏం రోగం మీకు? శత్రువుల్లాగా ఒక ఇంట్లో ఎందుకు ఉండాలంటున్నాను నేను. చేతనైతే సఖ్యంగా బతకండి, చేత కాకపోతే వెళ్ళిపోండి. అందుకని మేము జన్మ విజ్ఞాన వేదికలో మేము నేర్పిస్తున్నాం. మీ జీవితంలోకి ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే ఎటువంటి వ్యక్తిని ఇన్వైట్ చేయాలో ఆ టెక్నిక్ మేము నేర్పిస్తున్నాం. ఎప్పుడో 90 ఏళ్ళ నాడు గుడిపాటి వెంకటచలం మాట్లాడినాడు బిడ్డల శిక్షణలో. స్త్రీ అనే పేరుతో 2 అద్భుతమైన బుక్స్ రాసినాడు ఆయన. 90 ఏళ్ళైంది రాసి, ఇప్పటికీ మనం చదవాల. బిడ్డల శిక్షణలో అద్భుతమైన వాక్యాలు మొదటి పేజీలో రాశాడు ఆయన. బిడ్డలు మనకు అత్యంత ముఖ్యమైన వారు. నేను దాంతో ఈరోజు స్టార్ట్ చేశాను. మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేయాల్సి వస్తే చేయాలి అన్నారు. వాళ్ళనేం పర్మిషన్ తీసుకొని మీరు కన్న తర్వాత మీదే బాధ్యత, జాగ్రత్తగా ఉండాలన్నాడు. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు. యుక్త వయసు వచ్చినాక పెళ్లి చేసి రూమ్లో భార్య తల్లిగంటారు. పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలా? పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టారని రాశాడు ఆయన. 90 ఏళ్ళ నాడు రాసింది ఇప్పటికీ కరెక్టే. పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళు ఇప్పుడు కూడా కంటున్నారు. పిల్లలకి ఏది భద్రంగా ఉంటుందో తెలియదు. పిల్లల మీద ప్రేమ అంటే కూడా తెలియని తల్లిదండ్రులు నాకు తెలుసు. ప్రేమ అంటే సెల్ ఫోన్ కొనియటం, మోటార్ సైకిల్ కొనియటం, అడిగిందల్లా కొనియటం అనుకుంటున్నారు. కాదు. ప్రేమ అంటే తన పిల్లలు తన తదనంతరం కూడా ధీమాగా బతకగలిగే ధైర్యం వాళ్ళకి అందించాలా. జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఎదుర్కొని నిలదొక్కొని ముందుకెళ్ళగలగడం నేర్పించడమే ప్రేమ అంటే. ఇది నిజమైన ప్రేమ అంటే. కొనియడం కాదు, నిమిషం నిమిషం కాపాడటం కాదు, కాపాడుకోవడం నేర్పించడం ప్రేమ అంటే. ఎంతమందికి తెలుసు ఈ డెఫినేషను? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి తెలీదు. అదే ఆయన చెప్పాడు ముసలుడు. 90 ఏళ్ళ నాడు చెప్పాడు. ఇప్పటికీ అది ఇంకా కరెక్ట్గా ఉంది. భర్త 7 గంటలకు నిద్ర లేస్తుంది, భార్య 5 గంటలకు లేస్తుంది.
ఇద్దరు ఉద్యోగస్తులే. 5ంటికి లేచి ముందు రోజు రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు ముందు గడుగుతుంది. ఎంగిలి కంచాలు ఎంత హీనంగా ఉంటాయో మీకు తెలుసు కదా. పూర్తిగా పల్లెమంతా నాకి తినే బ్యాచ్ లేదు ఇక్కడ. చెత్త బారేస్తారు ఎంగిలి పల్లెల్లో. ఆ చెత్త అంతా ఆమె గడగాల. అమ్మాయి కూడా 5ంటికి నిద్రలేస్తే తల్లితో పాటు రేపు పొద్దున్న నీకు పెళ్ళి వేరే ఇంటికి పోవాలి కదమ్మా, ఇప్పుడు నేర్చుకోకపోతే ఎట్లా నేర్పిస్తుంది కూతురికి. కొడుకు తాపీగా భర్త 7 గంటలకు లేస్తే ఈయన కూడా 7 గంటలకు లేస్తాడు. జనరల్ సీన్ చెప్తున్నా. 5 నుంచి 7 దాకా పనిచేసిన అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి 9ంటికి. బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే జుట్టు పట్టుకొని లాగుతాడు ఈ అబ్బాయి. వాడు దొరుకుతాడు బాత్రూంలోకి. వాడు కాలేజీకి వెళ్ళాలి, ఈ పిల్ల కూడా పోవాలి. ఈ పిల్ల ఏడుచుకుంటే అవ్వ దగ్గరికి వెళ్తుంది. చూడే అవ్వ వాడు ఎట్లా లాగేసినాడు నన్ను అంటే అవ్వ ఆణిముత్యాలు చెప్తుంది. ఆడు మగోడమ్మా, మస్తు పనులు ఉంటాయి ఆడికి. ఇంట్లో మొదలవుతుంది ఈ తేడా. ఇంట్లో మొదలవుతుంది. ఆడపిల్లలు పుట్టకముందే చంపేస్తాం, గర్భంలో ఉండగానే చంపేస్తాం. ఈ ఎదవ పనికి మా డాక్టర్లు సహాయపడతారు, పనికిమాలిన డాక్టర్లు. గర్భంలోనే ఆడో మగో కనిపెడతారు. కనిపెట్టకూడదని PNDT చట్టం ఉంది, లెక్క చేయరు. అలా కనిపెట్టి చెప్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని డబ్బులు కక్కుర్తిపడి చెప్తారు. ఇంకా కొంతమంది గర్భాలు తీసేస్తారు. పుట్టకముందే మీకు శత్రువులు తయారవుతున్నారు. ఆ పొట్టలో ఉన్న గర్భంలో ఉన్న పిల్లకి మాటలు వచ్చి జ్ఞానం ఉంటే చంపగానే నా కొడకలేరని తిడుతుంది. తిట్టదు. ఏం హక్కు ఉంది? చంపే హక్కు మనకి వద్దనుకుంటే కనగాకు. గర్భంలో పట్టు బిడ్డను చంపేది అట్లా మొదలవుతుంది వివక్ష. కొన్ని చోట్ల ఆడపిల్లలకు చదువు చెప్పిస్తారు, మగ పిల్లలకి ప్రాధాన్యత ఇస్తారు. ఆడపిల్లలకి తిండి కూడా సరిగా పెట్టరు. ఈ దేశంలో మహిళలకి HB అంటే హిమోగ్లోబిన్ 12 గ్రాములకు మించి ఒక్కరు కూడా లేరు. 14.5 ఉండాలి, మీకు 15 ఉండాలి మగపిల్లలకి. మగపిల్లలకి చాలామందికి 15 నేను చూస్తా. మా హాస్పిటల్లో ఆడపిల్లలకి 12కి మించి లేదు. వాళ్ళు కాన్పు సమయంలో రక్తం పోతే ప్రాణాపాయం అవుతుంది. మన ముందు తరాల్లో కాన్పు సమయంలో ఎంతమంది మహిళలు చచ్చిపోయారో లెక్కలేదు. ఇప్పటికీ ప్రమాదమే కాన్పు అంటే. అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ప్రమాదమే. పోస్ట్ మార్టం హిమరేజ్ అనే ఒక కాంప్లికేషన్ వస్తే బతికిచ్చే మెకానిజం లేనేలేదు అక్కడ. ఆ ఒక్క సబ్జెక్టే చాలా పెద్దది ఇప్పుడని చెప్తాను నేను. అంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉండి మానవ జాతి బతకటానికి తోడ్పడుతున్నటువంటి మహిళల బయట సమాజంలో వివక్ష ఉంది. మెన్సెస్ అయితే అసహ్యమని, వాళ్ళు గుళ్ళల్లోకి రాకూడదని అని మాట్లాడతారు. మెన్సెస్ అంటే మానవ జాతి పుట్టడానికి మూలం అది. మెన్సెస్ లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు, ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ తరం లేదు. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం మహిళల ద్వారా సమాజంలో జరుగుతూ ఉంటే బహిష్టని పేరుతో 4 రోజులు బయట పెట్టారు. మరి చిన్నతనంలో మా ఆడవాళ్ళందరినీ ఇప్పుడు బయట పెట్టడం కూడా చేయటంలా. గుళ్ళల్లోకి మహిళలు కూడా పోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే కేరళలో ఒక రాజకీయ పార్టీ అదే పనిగా మహిళలు రావడానికి వీళ్ళేదని ఉద్యమం నిర్వహించింది. సిగ్గుండద్దు ఈ ఎదవలకి. వాళ్ళు మహిళలను కాపాడుతామని మాట్లాడతారు. మనం నమ్మాలా ఈ పెద్ద మనుషులందరినీ. ఒక్క సినిమా సంగతి చెప్తా మీకు. నేను చూసిన అత్యంత పనికిమాలిన సినిమా, దాని పేరు అర్జున్ రెడ్డి. మెడికల్ స్టూడెంట్స్ ఎవరు అట్లాంటి పిచ్చిగడ్డాలు బెటరు. వాడు పిచ్చిగడ్డం మెచ్చుకొని ఉంటాడు ఆ సినిమాలో. తాగుబోతు, మందులు తింటాడు. వాడు తన జూనియర్ వచ్చిన అమ్మాయిని క్లాస్ రూమ్లకు చేయబట్టుకొని లాక్కొని పోతాడు, ప్రొఫెసర్ని కూడా లెక్క చేయకుండా. ఆ సినిమా ఒక్కొక్కరు 4 సార్లు చూస్తున్నారు మెడికోస్. ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకొని పోయింది. ప్రేమ విఫలమైతే మన దేవదాసులో నాగేశ్వరరావు సరాయి తాగడం ప్రాక్టీస్ చేసి శాల్వా భుజాన్ని వేసుకొని కుక్కని పక్కన కూర్చోబెట్టుకొని పాడినలా జగమే మాయ ఆ టైపులో మారుతాడు. వాడు అట్లా కూడా ఆపరేషన్ చేస్తాడు. వాడు ఆపరేషన్ చేస్తూ తాగుబోతాయి, మందులు తిన్నందుకు ఆపరేషన్ మధ్యలో కింద పడిపోతాడు. కింద పడిపోతే నర్సు పూర్తి చేస్తుంది. ఏం అద్భుతమైన కళాఖండం తీసినాడు ఆ డైరెక్టర్. మీకెవరికైనా మీ అమ్మకో నాన్నకో పెద్ద జబ్బు వచ్చి ఆపరేషన్ చేయించాల్సి వస్తే తాగుబోతుని ముద్రపడిన డాక్టర్తో మీరు ఆపరేషన్ చేయించుకుంటారా? నేను మెడికల్ స్టూడెంట్స్ని అడిగా ఇది. ఆపరేషన్ మధ్యలో కింద పడిపోతే నర్సు పూర్తి చేస్తే ఒప్పుకుంటారా? ఎందుకు పనికిమాల సినిమాని ప్రోత్సహిస్తారు మీరు? హిందీలో కూడా విపరీతంగా ఆడింది కబీర్ సింగ్ పేరు. మన టేస్టులు మార్చి పారేస్తారు ఎదవాళ్ళందరూ కలిసి, ఈ సినిమాలు తీసే దరిద్రులు అందరూ కలిసి.
మనకు సున్నితత్వం లేకుండా చేసినారు, ఎదవల కింద మార్చేసినారు. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం. ఆలోచించమా మనం వీటిని? ఈడు చిట్ట చివరి ఒక్కటే మంచి పని చేసినాడు ఆ సినిమా మొత్తంలో. 5 నిమిషాలు మంచి పని ఇది. దానికోసం 2.5 గంటలు చూడాలా నేను ఆ ఒక్క మంచి పని చూడడానికి? ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అవుతుంది, గర్భవతి 8 నెలలు. ఈ అమ్మాయి కనపడుతుంది భర్త చచ్చిపోయాడని. ఈ అమ్మాయి గర్భంలో ఉన్న బిడ్డతో సహా నువ్వు నాకు కావాలా అంటాడు. అదొక్కటే ఆవిడ మాట్లాడిన మంచి డైలాగ్. బిడ్డ ఎవరి బిడ్డ అని నాకు అనవసరం, బిడ్డ ఈ సమాజానికి ఆస్తి, నువ్వు కావాలా, నీ బిడ్డ కూడా నాకు కావాలంట. నేను నా బిడ్డలా చూసుకుంటాను హామీ ఇస్తాడు. అద్భుతమైన వాక్యం అది. కానీ దర్శకుడికే గుండె ధైర్యం లేదు. ఆ బిడ్డ ఈడి బిడ్డ అని ప్రూవ్ చేస్తాడు. ఎవడు అంత ధైర్యాన్ని చెప్పాడు కదా అర్జున్ రెడ్డి, నా బిడ్డే అని. అది ఆ బిడ్డ నీ బిడ్డే అని ఎందుకు ప్రూవ్ చేయాలా? భయం వేసింది సినిమా ఆడదేమోనని. జనం చాలా మారినారు, గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డ అయితేనే పెంచుకుంటా, లేకపోతే పెంచుకున్న దగ్గర లేం మనం. ఆ మెడికల్ కాలేజీలో నా ఆడపిల్లలు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇదొక్క పాయింట్ మంచిది ఈ సినిమాల్లో నాకు హామీ ఇచ్చారు. మా పిల్లలు చెడిపోలే. మా మెడికల్ కాలేజ్ పిల్లలందరూ నారాయణ శ్రీ చైతన్య నుంచి వచ్చినారు. వాళ్ళని చెడగొట్టలేకపోయినారు. పిల్లలు చాలా గొప్పగా ఉన్నారు నాకు. ఆ గొప్పతనం మనం నిలబెట్టుకుందాం. ఇలాంటి పనికిమాలిన సంస్కృతి అవశేషాలని తొలగించి మనం నిలబడి మనల్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ రోజున్న వివక్షలను తొలగించాలి. 150 మందిగా ఉండే మహిళలు వెనుకబడి ఉన్నారు తరతరాలుగా. అంటే 50 కంటే మించి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలి. ఎవరైనా వెనకబడ్డలను అభివృద్ధి చేయాలంటే ఎక్కువ అవకాశం ఇవ్వాలి. మన ఇంట్లో బిడ్డకు రోగం వస్తే మిగతా పిల్లలకి ఇచ్చే వసతులన్నీ కడి చేసి ఆ బిడ్డను బతికించుకుంటామా లేదా? సమాజంలో వెనుకబడి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఎస్సీలు వెనుకబడి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, ఎస్టీలు వెనుకబడి ఉంటే ఇవ్వాలి, బీసీలు వెనుకబడి ఉంటే ఇవ్వాలి. ఏమి ఇస్తున్నామండి మనం? 18% ఎస్సీలు ఉంటే 16.5 ఇచ్చాం రిజర్వేషను, 8% ఎస్టీలు ఉంటే 7.5 ఇచ్చాము, బీసీలు 52 ఉంటే 25 ఇచ్చాం. అందరు కలిపితే 78 మంది కలిసి ఇచ్చింది 50 రిజర్వేషన్లు. ఇంక 22 మందికి 50. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? ఆ 50 ఓపెను, ఎవడైనా పోటీ చేయొచ్చు అని చెప్తారు. ఈ 78% మంది ఆ 50లో ఎంత కొట్టుకొచ్చుకోగలిగినారు మీకు తెలుసా లెక్క? 5%. అంటే ఏమని అర్థం? 78 మందికి 55, 22 మందికి 45. రిజర్వేషన్ ఇచ్చింది ఎవరికండి? ఎస్సీ ఎస్టీలు బీసీలకా ఓసీలకా? రిజర్వేషన్ ఇచ్చింది ఓసీలకే, ఎస్సీ ఎస్టీ బీసీలకు కాదు. నేను చెప్పింది లెక్క కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఇంకా ఏ విధంగా వెనకబడ్డ వాళ్ళు బాగుపడతారండి ఈ దేశంలో? వీళ్ళు బాగుపడాలని ఎవడికి కోరుకుంది ఇక్కడ? అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్న దగ్గర మనం నేర్చుకోవాలి. వీటిని మనం నిలబడాలా, వీటిని సరిదిద్దాలా. మన కోసమే కాదు, మన నెక్స్ట్ తరం కోసం.